హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 63. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజు మరియు పాండవులు మేరు పర్వతం వాటి విశేషతను తెలుసుకున్నారు. ఆ తర్వాత మాతలి రథాన్ని తోలుకుంటూ అర్జునుడిని ఇంద్రలోకం నుండి తీసుకుని వచ్చాడు. అక్కడ అర్జునుడు తాను చేసిన సాహసాల గురించి వివరించుతూ నివాత కవచాలను ఎలా వధించాడో కూడా ధర్మజుడికి వివరించాడు. తర్వాత తను సాధించిన దివ్యాస్త్రాలను చూపించమని ధర్మరాజు కోరగా అవి చూపిస్తుండగా నారదుడు వచ్చి అతన్ని ఆపాడు. ఆ తర్వాత వారు హిమత్ పర్వతం నందు అనేక ప్రదేశాలు చూస్తూ 1 సంవత్సరం గడిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రోజు భీముడు వేట నిమిత్తము హిమాలయ శిఖరముల మీదకి వెళ్ళాడు. అక్కడ ఒక కొండ చిలువ భీమునిని తన ఆహారం అనుకుని పట్టుకుంది. తన శరీరంతో చుట్టేసింది. బలవంతుడైన భీముని బలం ఆ కొండ చిలువ బలం ముందు ఎందుకు పనికిరాలేదు. భీముడు ఆశ్చర్యంతో, నా వంటి బలవంతుని ఈ విధంగా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు ఎవరి వల్లన వరం పొందావా అని అడిగాడు. అప్పుడు ఆ కొండ చిలువ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. భీమసేన, నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించాను. కానీ ఒక మునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను అని దుఃఖించాడు. ఇందులో భీమసేను గురించి ఆందోళన చెందిన ధర్మరాజు భీముణ్ణి వెతుక్కుని అక్కడికి వచ్చాడు. కొండ చిలువతో బందీ అయిన భీముని చూశాడు. ఆహా, కాలమహిమ! అపరిమితమైన బలము కల భీముడు ఒక పాము చేతిలో బందీ కావడమా అని తలిచాడు. ఆ కొండ చిలువను చూసి, అయ్యా, నీవు ఎవరు? రాక్షసుడివా లేక దేవతవా? చెప్పుము. నేను పాండురాజు పుత్రుడును. నా పేరు ధర్మజుడు. నీవు నా తమ్ముణ్ణి కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతన్ని విడిచిపెట్టుము. నేను నీకు కోరినంత మృగమాంసము ఆహారంగా సమకూర్చెదను అని అన్నాడు. ధర్మరాజా, నేను మీ వంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రునితో సమానుడను. ఐశ్వర్యగరంతో వివేకము లేక బ్రాహ్మణులతో రథము లాగించుకుంటూ వారిని అవమానం చేశాను. దానికి అగస్త్యుడు కోపించి నన్ను అత్యంత ఉగ్రమైన సర్పముగా పడి ఉండమని శాపము ఇచ్చాడు. ఆ శాప ప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. నేను వేదములు చదివినాను, 100 యాగములు చేసినను, ఇంద్రపదవి పొందినను. నా దుర్మదము చేత బ్రాహ్మణులను అవమానించి ఈ దురావస్థని కొని తెచ్చుకున్నాను. నేను నా శాప విమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేటట్టు అనుగ్రహించమని అగస్త్యుణ్ణి ప్రార్థించాను. దానికి అగస్త్యుడు నన్ను కరుణించి, నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వలన నాకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ మహానుభావుని కోసం నిరీక్షిస్తున్నాను. ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకో అని అన్నాడు. అయ్యా, నీవు అడిగే ప్రశ్నలకు బ్రాహ్మణులు మాత్రమే సమాధానం చెప్పగలరు. కానీ నాకు సాధ్యమా? అయినను ప్రయత్నించెదను. అడుగుము అని అన్నాడు. అప్పుడు కొండ చిలువ రూపంలో ఉన్న నహుషుడు ఈ కింది ప్రశ్నలు అడిగాడు. ఏ గుణముల కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగ్గ విషయం ఏమిటి? సత్యము, క్షమ, దయ, శౌచము, దయ, తపము, దానము, శీలము మొదలగు గుణములు కలవాడు బ్రాహ్మణుడు. సుఖదుఖముల ఎడల సమబుద్ధి కలవాడు అతని తెలుసుకోదగిన ఉత్తమ విద్య. పై చెప్పిన గుణములు శూద్రుల్లో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకము అపార్థము కదా. రెండవ ప్రశ్నకు సమాధానముగా, మహాత్మా, ఏ కారణం చేత అయినా ప్రమాదవశాత్తు వర్ణసంకరము ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణముకు చెందినవారు అని తెలియుటకు స్వయంభూమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యము మొదలగు గుణములు కలిగినను శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు, కానీ బ్రాహ్మణుడు కాగలడా? అదే ప్రకారము సత్యము మొదలగు గుణములు బ్రాహ్మణుని యందు లేని నాడు వాడు బ్రాహ్మణుడు కాగలడా? కాబట్టి ఒక వ్యక్తి వర్ణము నిర్ణయించుటకు అతని గుణములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా గుణవంతుడు, శీలవంతుడు కాగలడు. గుణశీలములు లేనివాడు ఎప్పటికీ వాటిని పొందలేడు. కాబట్టి ధనాన్ని రక్షించుకోవడం కంటే గుణశీలములు కాపాడుకోవడం చాలా మంచిది. మూడవ ప్రశ్న, పరులకు అపకారం చేసి కూడా అసత్యములు ఆడి కూడా అహింస వ్రతము కఠినముగా ఆచరించినవాడు మహాత్ములు పొందు లోకములకు పొందుతారా? ఆ అహింస అంతటి విశేష ప్రాధాన్యతను ఎలా పొందింది? దానికి జవాబుగా, దానము చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం, సత్యమును పలకడం, అహింసను పాటించడం అనేవి 4 ఉత్తమ ధర్మాలు. కానీ వాటిలో అహింస విశేషమైనది. ఎందుకనగా దేవతలు, మనుషులు, జంతువులు అనేనవి మనిషికి కలుగు జన్మలు.
దానము మొదలగు కర్మములు ఆచరిస్తే అహింసా వ్రతాన్ని పాటించినవాడు దైవత్వము పొందుతాడు. సదా హింసను చేయువాడు జంతువుగా జన్మిస్తాడు. అందుకని అహింస పరమధర్మంగా పరిగణించబడుతుంది. ఈ సమాధాలు విని నహుషుడు భీముని విడిచిపెట్టాడు. తన అజగర రూపాన్ని విడిచి దివ్యమైన మానుష రూపాన్ని పొందాడు. తర్వాత ధర్మజుడు భీముని తీసుకొని తన కుటీరానికి చేరుకున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.